ఒక వుడెన్ బోర్డ్ ప్రపంచంలోనే అతి భయంకరమైన వస్తువుగా మారుతుందని ఎవ్వరూ ఊహించుండరు. ద వీజీ బోర్డ్ దయ్యాలతో మాట్లాడగలిగే ఒక యంత్రం ఆర్ అ గేమ్. అసలు దీని వెనకున్న రియల్ హిస్టరీ ఏంటో చూద్దామా? ఇది నిజంగానే ఆత్మలతో కమ్యూనికేట్ చేయడానికి పనికొస్తుందా, లేదా ఇది జస్ట్ ఒక బిజినెస్ ట్రిక్కా? ఇదంతా 1890లో బాల్టిమోర్, మేరీల్యాండ్లో మొదలైంది. చార్ల్స్ కెనార్డ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ తన లాయర్ అయిన ఎలిజా బాండ్ అనే ఒక వ్యక్తితో కలిసి ఈ ఐడియాని బిజినెస్గా ఎందుకు మార్చకూడదు అనే ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. తర్వాత ఈ బోర్డ్ కోసం పేటెంట్ ఫైల్ చేసి అమ్మటం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఒక స్పూకీ ట్విస్ట్ ఉంది. ఈ వీజీ అనే పేరు ఏదైతే ఉందో యాక్చువల్గా ద స్పెల్లింగ్ ఇస్ OUIJA. మనమైతే ఓయిజా అని ప్రొనౌన్స్ చేస్తాం, లేదా వీజా అని ప్రొనౌన్స్ చేస్తాం. బట్ ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ వీజీ బోర్డ్. సో ఈ వీజీ బోర్డ్కి ఒక స్టోరీ ఉంది. ఈ ఎలిజా బాండ్ ఎవరైతే ఉన్నారో అతని సిస్టర్ ఇన్ లా ఏమని క్లెయిమ్ చేస్తుందంటే, నేను ఈ బోర్డ్నే అడిగాను నీకు ఏం పేరు పెట్టాలి అని. సో బోర్డ్ అప్పుడు నాకు OUIJA అని రిప్లై ఇచ్చింది అని. అప్పుడు తను మళ్ళీ ఆ బోర్డ్నే అడిగిందంట, దీని మీనింగ్ ఏంటి అని. సో బోర్డ్ అప్పుడు గుడ్ లక్ అని రిప్లై ఇచ్చిందట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, బట్ ఆ టైంలోనే మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం. ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందాం. ఎర్లీ 1900స్లో ఈ బోర్డ్ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇయర్ 1920లో అయితే ఇది ఒక నేషనల్ క్రేజ్గా మారిపోయింది. ఫ్యామిలీస్, సోల్జర్స్, ఈవెన్ కపుల్స్ ఎవరైతే వాళ్ళ లవ్డ్ వన్స్ని కోల్పోయారో వాళ్ళందరూ ఈ బోర్డ్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్పెషలీ World War I అండ్ స్పానిష్ ఫ్లూలో చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయారు. వాళ్ళందరిలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి ఒక దారి దొరికింది అన్న హోప్ స్టార్ట్ అయింది. ఈ ఎమోషనల్ కనెక్షనే బోర్డ్ సక్సెస్ వెనుకున్న అసలైన రీజన్. అండ్ యు నో వాట్, హోప్ సెల్స్ ఫాస్టర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో అసలు నిజంగా ఈ వీజీ బోర్డ్ ఆత్మలతో కనెక్ట్ చేస్తుందా అంటే ఏమో. సైంటిస్ట్స్ అయితే క్లియర్గా నో అని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దీనికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డ్తో పాటు ఒక థింగ్ వస్తుంది, దాన్ని ప్లాన్షెట్ అంటారు. అది మూవ్ అవ్వడానికి కారణం ఇడియోమోటార్ ఎఫెక్ట్ అని, అన్కాన్షియస్ మజిల్ మూమెంట్ వల్ల మనకి తెలియకుండా మనమే ఆ ప్లాన్షెట్ని మూవ్ చేస్తామని ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ నమ్మే వాళ్ళు డెఫినెట్గా నమ్ముతారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే ఆర్గ్యూ కూడా చేస్తారు, లేదు మా తాతయ్య వచ్చి ఆ ప్లాన్షెట్ని మూవ్ చేశాడు అని కూడా అంటారు. సో సైన్స్ అయినా సూపర్ న్యాచురల్ అయినా ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ మీకు ఒక నిజం చెప్పనా, ఈ వీజీ బోర్డ్ బిజినెస్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వింది అంటే దానికి కారణం 2 types ఆఫ్ పీపుల్. టైప్ 1 స్పిరిట్స్, ఆత్మలు, దెయ్యాలు ఇవన్నీ ఉంటాయని నమ్మేవాళ్ళు. టైప్ 2 దెయ్యం లేదు, ఏం లేదు, ఇదంతా సైన్స్ అని నమ్మేవాళ్ళు. సో ఈ టైప్ 1, టైప్ 2 పీపుల్లో కామన్గా ఉన్నది నమ్మకం. దెయ్యాలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళేమో ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికి కొనుక్కున్నారు. దెయ్యాలు లేవు అని నమ్మే వాళ్ళేమో లేవు అని ప్రూవ్ చేయడానికి కొనుక్కున్నారు. కానీ కొనడం అయితే జరిగింది. నమ్మకం ఏదైనా ప్రోడక్ట్ మాత్రం సక్సెస్ఫుల్గా సేల్ అయింది. మొత్తానికి ఈ వీజీ బోర్డ్ బిజినెస్ కేస్ స్టడీ వల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక ఎమోషన్ని కూడా సక్సెస్ఫుల్గా పెద్ద బిజినెస్గా మార్చొచ్చు అని. మీ దగ్గర కూడా ఈ బోర్డు ఉందా? ఒకవేళ ఉంటే మీరే నమ్మకంతో కొనుక్కున్నారు? దెయ్యం మీద నమ్మకంతోనా, లేదా సైన్స్ మీద నమ్మకంతోనా? కామెంట్ చేసి చెప్పండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వస్తుంది. నాకు మోటివేషన్ వచ్చిందంటే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకా రీసెర్చ్ చేసి మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. బాయ్.